అందరికీ నమస్తే. నేను భాగ్యలక్ష్మిని. మీకోసం బొచ్చడు ముచ్చట్లు పట్టుకొచ్చినులా అన్నట్టు అంత మంచిదే కదా. పారి మరి అర్ధగంట సేపు పుడుసత్తుగా ఖతర్నాక్ వార్తలు చెప్పుకుందాం. అంతకంటే ముందుగాల ఏంటియో ఎరికే కదా, అవే నెత్తి గీతలు. విమానం ముచ్చుట ఇంకా తేలలేదు. పానాలు కాపాడుతుందట 11 నెంబర్ సీటు. కరీంనగర్లా దొంగ సాముల లీలలు, మంత్రాలకు రాల్తయా చింతకాయలు. వ్యాన్ వచ్చింది బడి పోరలకు, జై కొట్టాలే సర్కార్ బడి సార్లకు. పట్నంలా మత్తు వీరులు, గిర్రగిర్ర తిరుగుతున్నాయి గంజాయి బ్యాచులు. అసలు చేతికి పైసలు ఎట్లత్తాయి గది చెప్పుర్రి. పని చేస్తే అత్తయి, కష్టపడాలి, పాలమ్మాలే, పూలమ్మాలే, కొలువు వేయాలి, అప్పుడైతేనే సక్సెస్ అవుతాం అని మన మల్లారెడ్డి సారు 1కి 10 మట్ల చెప్తాడు. నిజమే కదా. కానీ కొందరు ఉంటారోల్లా కష్టపడం, పాలమ్మం, కొలువులు చెయ్యం, మంత్రాలను నమ్ముకుంటాం, ఆశపడతాం, ఆఖరికి మోసపోతాం అన్నట్టే చేస్తారు. గట్ల అనుకుంటల కోసమే మోసం చేసేటోళ్ళు గల్లీకొకడు పుడుతూనే ఉంటాడు. ఇగో వీళ్ళు గసొంటోళ్ళే. రారి నాయనలారా రారి, మొఖాలు ఎందుకు దాసుకుంటురు నాయనా? ఒక మంత్రం వేయకపోయిర్రు సప్పుడేక. వీళ్ళెవలంటే తిమ్మిని బమ్మి, బమ్మిని తిమ్మి వేసే దేడ్ దిమాగ్గాళ్ళు, దొంగసాములు. కరీంనగర్లా తిరుగుతుర్రు. జనం అన్నప్పుడు ఆశ ఉంటది కదా, అప్పనంగా వచ్చే వాటి కోసం ఎదురు చూస్తుంటారు. అగో గసొంటోళ్ళనే వీళ్ళు దేవులాడతారు. వాళ్ళ కాడికి పోతారు. నేనొక మంత్రమేత్తా, మీ ఇంటికి లచ్చిందేవి ఉరికత్తది, ఇంటెనక లంక బిందెలు దొరుకుతాయి, బీరువాల దాచిన బంగారం డబుల్ అవుతుంది అని నమ్మిస్తారట. కానీ మంత్రం చదవాలంటే పైసలు కూడా చదివియాలి అని అంటారు. ఇగో వీళ్ళను నమ్మి కరీంనగర్లో చాలా మంది పైసలు ఇచ్చి మోసపోయిర్రు. ఇక డబ్బులైతాయి, అగడబ్బులైతాయి, ఇక లంకె బిందెలు దొరుకుతాయని ఎదురు చూసిర్రు. అవి డబ్బులవుడు కాదు, లంకె బిందెలు దొరుకుడు లేదు. ఆఖరికి పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళు ఈ దొంగ సాములను దొరకబట్టిర్రు. కాదు, నాకు తెలియక అడుగుతా, మంత్రమెత్తి లంకె బిందెలు దొరుకుతాయంటే, బంగారం డబ్బులు వస్తాయంటే చెప్తే నమ్ముడేనా అనొల్లా? అగర్సే అదే నిజమైతే వీళ్ళే మంత్రాలు చదువుకొని వీళ్ళే కరోడు పౌతులు అవుతారు కదా. వీళ్ళెందుకు ఉల్టా పైసలు అడుగుతారు? గాయంత ఆలోచన చెయ్యరా జనాలు? ఇట్లా లంకె బిందెలు దొరికితే అనుడితోనే వెనుక ముందు ఆలోచించకుండా పైసలు చదివిచ్చుడేనా కాతా గాని? అసలు తప్పు వీళ్ళది కాదు, వీళ్ళను నమ్మేటోళ్ళదే. నన్ను అడిగితే ముందుగాల వాళ్ళను అరెస్టు చేయాలి, అంతే కదా. సర్కార్ బడి టీచర్లంటే ఎట్లుంటారోల్లా? బడికొచ్చినమా, హాజరి వడ్డమా అని మస్తు మంది ఉంటారు. క్లాస్ రూములకు పోయినమా, పోరగాన్లకు చదువులు చెప్పినమా, ఇక గంట కొట్టుడుతోనే ఇండ్లకు పోయినమా, గిట్లుంటది కదా కథ. పోరగాన్లు ఎంతమంది వచ్చిర్రు, చదువులు ఎట్లా చదువుతున్నారు, ఈ తప ఎంతమంది షరీకయ్యరు, పోరలను బడికి ఎట్లా రప్పియాలి, గిట్లా ఆలోచన చేస్తారా అసలు? అంటే అందరి గురించి అంటలేను, పోరగాన్లు ఉన్నా లేకున్నా వాళ్లకు యాళ్లకు జీతాలు మాత్రం వస్తాయి. అందుకే కొందరు టీచర్లు ఏం పట్టనట్టే ఉంటారట. నిజమేనా? అయితే అందరు అట్లుండరోలా. కొందరు సర్కార్ బడి టీచర్లు పిల్లల కోసం తనలాడతారు, వాళ్ళ చదువుల కోసం రంది పెట్టుకుంటారు. ఇగో గిట్లా. రావాలే రావాలే రావాలే, బడి వ్యాన్ వచ్చింది, ఎక్కాలే ఎక్కాలే, రైట్ రైట్, బడొచ్చింది, దిగాలే దిగాలే. ఈ వ్యానును పిల్లలను చూస్తుంటే ఇదేదో ప్రైవేట్ బడి కథ అనిపిస్తుంది కదా. కాదు, కానే కాదు, సర్కార్ బడే. మైబాద్ జిల్లా గూడూరు మండలం రాజనపల్లి సర్కార్ బడి వ్యాన్ ఇది. ఓష్ని సర్కారోళ్ళు బడికి వ్యాన్లు కూడా పెట్టిర్రా అనుకునేరు. సర్కారోళ్ళు పెట్టిన వ్యాన్ కాదిది. ఈ స్కూల్ టీచర్లే చందాలు వేసుకొని పిల్లల కోసం వ్యాన్ కొన్నారు.
పిల్లల ఇంటింటికి పట్టుకపోయి వాళ్ళను ఇంట్లో ఊసోబెట్టుకొని బడికి పట్టుకొత్తారు. నిజంగా ఎంత గొప్ప ముచ్చట ఇది. ఇంతకంటే గొప్ప ముచ్చట చెప్పాలనా? ఈ వ్యాను నడిపేది కూడా ఒక టీచరేనోళ్ళ. అరే అవ్వంటే సర్కార్తోని సంబంధం లేకుండా ప్రైవేట్ మనుషులతోని అక్కర్నే లేకుండా సార్లీ ముంగటబడి పిల్లల కోసం ఇట్లా తన్లాడుతుర్రు. అయితే బడి దూరం ఉన్నదని సర్కార్ బల్లే చాలా మంది షరీకైతలేరట. ఎవరు నడతారు? ప్రైవేట్ బల్ల కన్నా పోదామని అటుకెళ్ళి చూసిర్రు. ఇక ఈ స్కూల్లో పాఠాలు చెప్పే టీచర్లకు పిల్లల బాధ అర్థమైంది. వాళ్ళ కోసం టీచర్లే పైసలేసుకొని వ్యాను కొని బడికి పట్టుకొత్తుర్రు. నిజంగా ఈ కాలంలో కూడా ఇసోంటి టీచర్లు ఉన్నారంటే మెచ్చుకోవాల్సిందే. యాళ్ళకచ్చినమా, ఏదో పాఠాలు చెప్పినమా, ఇంటికి పోయినమా, 1వ తారీఖు కత్తే జీతాలు తీసుకున్నామా అన్నట్టు కాకుండా పిల్లల కోసం గిట్లా ముంగట పడ్డరంటే రాజనపల్లి టీచర్లను షబ్బాష్ అనాలే కదా. అనుర్రి మరి. ఇప్పుడు మనం కాకినాడ జిల్లాకు పోదాం. ఆడ పిఠాపురం మండలం ఎరికే కదా, మర్చిపోయే మండలమేనా అది, అవునా కాదా? ఇక పిఠాపురం మండలంలో బీకొత్తూరు అనే ఊరున్నది. ఆ ఊర్లే వీరభద్రయ్య సార్ అనే ఫీల్డ్ అసిస్టెంట్ సార్ ఉన్నాడు. ఆ సారు షానా 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 ఫేమస్ అయిపోయిండు. ఊరి జనాలే ఫేమస్ చేసిర్రట. మరి గట్లెట్లా అయిండు? ఏం ఘనకార్యం చేసి ఫేమస్ అయిండు? అరుచుకుందామా? బీకొత్తూర్లనోళ్ళ వీరభద్రరావు అనే ఫీల్డ్ అసిస్టెంట్ సార్ ఉంటాడు. అగ చూసిర్రా సారు పర్పతి ఎట్లున్నదో. జనాలందరూ సారు పేరు తలుచుకుంటా పెద్ద ఆఫీసర్లకు ఫిర్యాదు చేస్తుర్రు. మరి వీరభద్రరావు సార్ చేసిన ఘనకార్యం ఏందంటే సారు ఉపాధి హామీ పథకంలా ఫీల్డ్ అసిస్టెంట్ అట. మంచి కోల్వే, యాళ్లకు జీతం కూడా పడుతుంది. కానీ సారు వారు ఉండే కాడ ఉండక పైసలను మాయం చేసే కార్యం పెట్టుకున్నాడట. జనం పైసలను సారు జేబులేసుకున్నాడు. ఇట్లా 1,50,000 దాకా సారు వారి ఖాతాల పడ్డాయి. ఇక ఈ ముచ్చట ఊర్లోళ్లకు ఎరుకైంది. పెద్ద ఆఫీసర్లత్తే వాళ్ళ కాడికి పోయి చెప్పుకున్నారు. ఇగో ఈ మేడంకు వీరభద్రరావు సార్ వారి లీలలను కుల్లం కుల్లా చెప్పుకున్నారు. ఇక మేడం కూడా ఎంక్వైరీ చేస్తే ఆ సారు దొంగే అని తేలిందట. ఇంకా ఎంక్వైరీ అయ్యవలసి ఉన్నదట. ఇప్పటికైతే కొన్ని పైసలు వాపస్ తీసుకున్నారట. ఇంకా అచ్చేటి ఉన్నాయని అంటుర్రు. కాదోల్లా జనం పైసలను భద్రంగా కాపాడతారని వీళ్ళను కొలువులకు తీసుకుంటే వీళ్ళు మింగుడేందోల్లా గట్లా పైసలు మాయం చేసేటందుకేనా నెల నెల జీతాలిచ్చేది. కథకున వడెత్తు. అసలు పైస కనబడితే సాల్ మాయం చేసేటోళ్లే మోపైరు. అసలు నియతిగా పనిచేద్దామన్నా సోయే అత్తలేదు. ఎందుకో ఏం పాడో పో. డ్రగ్స్, గంజాయి, పార్టీలు, మందు, మన్ను, మశానం. హైదరాబాద్ పట్నం అంటేనే గిట్లా అనుకుంటుర్రు చాలా మంది. అసలు డ్రగ్స్లు, మత్తు మందులు తీసుకుంటే ఏమత్తదోల్లా నాకైతే అర్థమే కాదు. అంటే పైసలు ఎట్లా ఖర్చు చేయాలనో అర్థం కాక ఈ దిక్మల అలవాట్లకు తెగబడుతుర్రా ఏంది? నాకైతే గట్లనే అనిపిస్తుంది. అగో పట్నంలా ఇంకో పబ్బుల నడిచిన కథ చూడురు మీరు. దమ్మరదం గిదనట్టు కదా హైదరాబాద్ లో రాత్రైతే. నిజమేనా? అయితే డ్రగ్స్ అన్న మాట వినబడితే చాలు హైదరాబాద్ పట్నం పేరే వెళ్తుంది కదా. డ్రగ్స్ కు బాగా మరిగిర్రు ఈ పట్నం వాళ్ళు అని ఎవరి కాళ్ళు చెప్పుకుంటారు. ఇక దొరికేటోళ్ళు కూడా దొరుకుతారు. కేసులు పడ్డాయి. మరి భయం పట్టుకుంటుందా అంటే అది కాదు. ఇగో నిన్ననో ఇయ్యాలనో హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న పబ్బులల్లా పోలీసులు చెకింగులు చేసిర్రు. చాలా పబ్బులు అసలు కండిషన్లు పాటిస్తలేవనటోల్లా. ఇక 2 పబ్బులల్లా డ్రగ్స్ టెస్టులు చేస్తే 4
గంజాయి తీసుకున్నట్టు తేలిందట గంజాయి. ఈ గంజాయి కగ్గి వెట్ట. ఇక ఈ గంజాయి పీల్చినోళ్ళల్లా డీజే శివ అనేటైన కూడా ఉన్నాడట. ఖాళీ ఒక్కరోజు ఒక్క పబ్బుల షేకింగ్ చేస్తేనే 4 ఎల్లిళ్ళు. మరి దినం అంతటా చేస్తే ఇంకెంతమంది వెళ్ళాలి? అయినా ఈ గంజాయి ఏం సోకొల్లా, ఏం రందులున్నాయని గీ మత్తు మందులు తీసుకుంటూరు. నిన్నటికి నిన్న మంగ్లీ బర్త్డే దావత్లా గంజాయి తీసుకున్నారని బాగా టామ్ అయింది. ఇప్పుడు పబ్బులల్లా గిట్ల బయటపడ్డది. అసలు గిట్ల డ్రగ్స్, గంజాయి, పబ్బులు, ఫారిన్ మందు గిసోంటి బయటపడుతున్న కొద్దీ ఊర్లల్లో ఉన్న జనాలకు హైదరాబాద్ అంటేనే భయం కొడుతుంది. కొందరు చేసే గిసోంటి దివానా పనులు చేయబట్టి పట్నంలో ఉన్న అందరికీ చెడ్డ పేరు వత్తాంది. అందుకే నేను చెప్పేది ఏందంటే, ఊర్లల్లో ఉన్నోళ్ళు హైదరాబాదును తలుచుకుంటా ఏమేమో తప్పుగా అనుకోవద్దు. అయ్యో మా పిల్లలను పట్నం పంపితే ఖరాబ్ అవుతారు, ఆడికి పంపనే పంపద్దు అనుకోవద్దు. మంచి చెడు అంతటా ఉంటది, ఈడ కూడా గంతే. పదకొండు ఈ సంఖ్యకు మన ఆంధ్ర రాజకీయాలకు శానా అవినాభావ సంబంధం ఉన్నది కదా. 11 అంటేనే కొందరికి కోపాలత్తాయి, ఇంకొందరికేమో కారడ్డాలు బనాయించుడు వేస్తుంటారు. కానీ ఈ 11 అన్న సంఖ్య ఉత్తపచ్చిది కాదోల్లా. ఇప్పుడు దీని గురించే దునియా అంతా మాట్లాడుకుంటాంది. నాకు 11 కావాలి, నాకు 11 కావాలి అని డిమాండ్లు కూడా ఎత్తుర్రట. ఇంతకు ఈ 11 ఏ 11? దీని మీద గంతగనం ఎందుకు పాయిరం కట్టుకుంటాంది? అరుసుకుందాం రారి. నిజంగా 11 అన్న సంఖ్య మన 2 తెలుగు రాష్ట్రాలల్లా ఏడాది సంధి ఫేమస్ అయింది కదా. ఇక ఇప్పుడు దునియా అంతా ఈ 11నే కలవరిస్తురు. 11 కూడా కాదు, 11A. ఏందంటే ఇది సీటు నెంబరు. మొన్న కూలిపోయిన విమానంలా ఒకే ఒక్కడు బతికిండు కదా, రమేష్ విశ్వాస్ అనేటైనే. ఈయనే ఆ విమానంలో కూసున్న సీటు 11A. కిటికీ పక్కదే, ఎమర్జెన్సీ దర్వాజా కాన్నే ఈ సీటు ఆనుకొని ఉన్నది. అయితే విమానం కూలినప్పుడు ఈ కుర్చీ 2 వక్కలై ఎగిరి ఎన్నో పడ్డది. ఇంట్లో కూసున్న రమేష్ అన్న పానాలు దక్కినాయి. ఇక ఇప్పుడు ఈ సీటు గురించే కథ నడుస్తాంది. ఆ సీట్లో కూసుంటేనే పానాలు దక్కినాయని చెప్పుకుంటూరు. ఈ సీటు మీదనే పరేషాన్ అయ్యే ఇంకో ముచ్చడి చెప్పాలనా మీకు. 28 ఏళ్ల కిందట థాయిలాండ్లో ఒక విమానం కూలింది. అందులో ఉన్నోళ్ళు బొచ్చడి మంది చచ్చిపోయారు. కానీ అప్పుడు కూడా 11A అనే సీట్లో కూసున్న ఇగో గీ యాక్టర్ మాత్రం బతికిండు. ఇదే ముచ్చట, ఆయననే చెప్పుకత్తాండు. ఓష్ని అహ్మదాబాద్లా 11A సీట్లో కూసున్నాయన ఎట్లా బతికిండో, నేను కూడా 11A సీట్లో కూసున్నందుకు అప్పట్లో బతికినా అంటే ఇదంతా 11 నెంబర్ సీటు మహత్యం అని చెప్పుకత్తాండు. సోషల్ మీడియాలో కూడా పెట్టిండు. గిట్ల సంగతి నాకు కరెంటు షాట్ కొట్టినట్లు అనిపిస్తుంది. విశ్వాస్ బతుకుడు నేను బతుకుడు రెండిటికి గా సీటే కావచ్చు కారణమని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిండు. ఇంకేందిగా, ఇక ఆయన పోస్టును చూసి ఇప్పుడు అందరూ 11A సీటును కలవరిస్తూరు. అంటే విమానం కూలిపోయినా తుక్కు అయిపోయినా ఆ సీట్ల కూసున్నోళ్లకు ఏం కాదు అని ఏవల్కు వాళ్ళు అనుకుంటుర్రు. అందుకే టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు ఈ 11 నెంబర్ సీటుకు మస్తు డిమాండ్ వస్తుందట నిన్నటి సంది. అసలైతే ఆ సీట్ల కూసునేతందుకు ఎవ్వరు ఇష్టపడరు. ఎందుకంటే ఎమర్జెన్సీ డోరు ఆన్నే ఉంటది, దానికి కిటికీ కూడా ఉండది. తెరుచుకొని చూసేటందుకు గన్ లెవడు కూసుంటాడని అనుకుంటారు. కానీ ఇప్పుడు చూడు, ఆ సీటే పానాలు కాపాడుతుంది అనుకుంటా. దాంట్లో కూసునేతందుకే పోటీలు పడుతుర్రట. గదన్నట్టు 11 నెంబర్ ఎనుకున్న అసలు కథ. అవుగాని యోగా దినం దగ్గర పడుతుంది కదా. విశాఖపట్నంలో దునియా అంతా పరేషాన్ అయ్యే తీరు ఎత్తారట కదా. మన మోడీ సార్ కూడా వస్తాండు, గిన్నిస్ బుక్లకు ఎక్కుతామట ఆ రోజు. మరి అంతకంటే ముందుగానే ఆంధ్ర అంతటా యోగాల మీద పడ్డరు. కొత్త ఆసనాలు వేసుకుంటా మురిసిపోతుర్రు. పారి మరి మనం కూడా అట్లట్ల పోయి వీలైతే మనం కూడా ఒక ఆసనం వేసి మళ్ళా జప్పున వద్దాం.
అరెవ్వా, అసలు తెల్లారు లేస్తే ఆంధ్ర అంతా యోగాల మీద పడుతుంది కదా. ఏ ఊరికి పో అటు లీడర్లు, ఆఫీసర్లు, జనాలు పొద్దుగాలనే యోగాలు చేత్తారు. ఆసనాలతోని జనాలకు ఆరోగ్యం రహస్యాలు చెప్తుర్రోల్లా. అయితే 21వ తారీఖు నాడు విశాఖపట్నంలో పెద్ద యోగా కార్యం ఉన్నది ప్రభుత్వం తరపున. గిన్నిస్ బుక్ యోగా కార్యక్రమట. ఇక దానికంటే ముందే రాష్ట్రమంతటా షాంపిల్ యోగాలు నడుస్తాన్నాయి. యోగా దినోత్సవం నాటికి తక్కువ 2-3 కోట్ల మందన్న యోగాలు చెయ్యాలి అని కంకణం కట్టుకున్నారు. అన్నట్టు ఇగో ఈడ రాజమండ్రి కాడ చూడుర్రి, ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు సార్ కూడా యోగా చేసిండోల్లా. ఇక కలెక్టర్ ప్రశాంతి మేడం కూడా వచ్చి యోగాల గొప్పతనం ఏంది, మనం ఎట్లెట్ల ముంగటికి పోవాలి, ఏంది కథ గవన్నీ చెప్పుకొచ్చింది. నిజంగా తెల్లారితే చాలు రాష్ట్రమంతా జనాలు, ఆఫీసర్లు యోగాల గురించే మాట్లాడుకుంటుర్రోల్లా. ఎవరికి వాళ్ళు శాపలు చెద్దర్లు పట్టుకచ్చుకొని యోగాసనాలు వేసుకుంటా మురిసిపోతుర్రు. ఫ్రీ ఫ్రీ అన్నమాట ఇంటే కొందరికి చాలా బలం వచ్చినట్టే అవుతుంది కదా వాళ్ళ. అప్పటిదాకా ఏడ్చుకుంటూ ఉన్నోళ్ళు కూడా ఫ్రీ అనగానే ఎగిరి గంతులు ఎత్తుంటారు. ఏదన్నా ఫ్రీగా అత్తందంటే సాల్ పంచాదులు పెట్టుకోనైనా, ఆఖరికి పానాలు అడ్డం పెట్టైనా ఆ ఫ్రీ కోసం సాహసాలు ఎత్తరు, యుద్ధాలకు దిగుతారు. అగో గా రంగారెడ్డి జిల్లాల గట్లనే అయింది. పుక్కట్లకచ్చే మామిడి పండ్ల కోసం జనం తన్లాట చూడాలి మీరు. అబ్బా, నిజంగా జనాలు ఎట్లుంటారంటే పుక్కట్ల కత్తుందంటే సాలోల్లా ఎంతకైనా తెగిస్తారు. ఇగో ఇటు చూడుర్రి, ఈడ లారీ బోల్తవాడు ఉన్నది కదా. పాపం డ్రైవర్ పరిస్థితి ఏందో, క్లీనర్ మంచిగున్నాడో లేడో అనుకోవాలి కదా. వాళ్ళను కాపాడాలి కూడా. కానీ జనాలు ఈ మనుషులను కాపాడవలసింది పోయి మాడికాయలను కాపాడే పని పెట్టుకున్నారోల్లా. అగో చూడుర్రి ఎట్లా తన్లాడుతుర్రో రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్ కాడ. మాడికాయల లోడుతోని పోతున్న లారీ బోల్తవడ్డది. కథమీగా జనం ఆ లారీ మీద ఎగబడ్డరు. బుట్టలు సంచులు పట్టుకొని మాడికాయలను ఏరుకునే పని పెట్టుకున్నారు. ఓ దిక్కు లారీ డ్రైవర్ పరిస్థితి ఏందో కూడా ఆలోచన చెయ్యలే. ఇంకో 3-4 చేతులుంటే మంచిగుండు. ఇంకా మాడికాయలు ఎత్తుకోబోదుము అనుకుంటా గిట్లా దూసుకుపోయిర్రు. వీళ్ళు ఎయ్యబట్టి రోడంతా ట్రాఫిక్ జాము, ఆగమాగం చెందన. ఇక గిట్లా ఏసేటోళ్లకు ఏం చెప్తాం చెప్పురి. మాడికాయలు కర్వా ఎన్నడు తినలేదా, ఎన్నడు చూడలేదా? అదే పైసల కంటే వీళ్ళు గిట్లా ఎగబడతారా? ఫ్రీ కాబట్టి పానాలకు తెగించి మరీ పోటీ పడ్డరు. అట్లుంటది మరి ఫ్రీ అంటే. మళ్ళీ పారి నెత్తికి తెలియద్దామా? విమానం ముచ్చుట ఇంకా తేలలేదు. పానాలు కాపాడుతుందట 11 నెంబర్ సీటు. కరీంనగర్ లా దొంగ సాముల లీలలు, మంత్రాలకు రాల్తయా చింతకాయలు. వ్యాన్ వచ్చింది బడి పోరలకు, జైగొట్టాలే సర్కార్ బడి సార్లకు. పట్నంలా మత్తు వీరులు, గిర్రగిర్ర తిరుగుతున్నాయి గంజాయి బ్యాచులు. వార్తలు చూసిర్రు కదా. ఇంకా మీతోని ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మైల్నే ఒడిసిపాయే. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి వార్తలు పట్టుకొత్తా. మరి నేను పొయ్యొద్దునా? ఉంటా మరి.